అంగన్వాడీల సమస్యలను 90% నెరవేర్చామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన అసంబద్ధమని విశాఖ జిల్లా అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు వై తులసి ఆరోపించారు. విశాఖలో అంగన్వాడీలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమైన కనీస వేతనం, గ్రాట్యుటీ అంశాలను తేల్చకుండా హామీలన్నీ నెరవేర్చామంటూ ప్రకటించడం దారుణమంటూ మండిపడ్డారు. కనీస వేతనం అమలయ్యే వరకు పోరాటాన్ని ఆపేది లేదంటూ స్పష్టం చేశారు. ఈ రోజుకి 28వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె కొనసాగుతుంది. ఇప్పుడేమో బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు 99% అంగన్వాడీ డిమాండ్లు సాధించేసాము, మేము అంగీకరించేసాము, అంగన్వాడీ డిమాండ్లన్నీ అంగీకరించాము. అయినప్పటికీ ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వేతనాలు పెంచము, 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతామంటారు. ఏం డిమాండ్లు పెంచేశారు? మా అంగన్వాడీ డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్, కనీస వేతనము, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అడుగుతున్నాము. ఆ 2 డిమాండ్లు అంగీకరించకుండా డిమాండ్లన్నీ కూడా అంగీకరించాము అని అంటే ఎవరికి తెలుసు? ఆ 2 డిమాండ్లు అంగీకరించిన డిమాండ్లు అయితే మేము యాక్సెప్ట్ చేయట్లేదండి. ఆ డిమాండ్స్ని అయితే తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానంటారు. మేమేమైనా ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, మాకేమైనా 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచడానికి సంవత్సరం మాకు ఇంక్రిమెంట్లు ఇస్తున్నారా? మీరేమైనాను 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతామని చెప్తున్నారు. అంగన్వాడీకి ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు వేతనాలు పెంచుతారు? అంగన్వాడీ వేతనాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాలి అనుకుంటే ధరలు కూడా పెంచడం మానేయండి. 5 సంవత్సరాలు ఒకసారి వరకు ధరలు కూడా అలాగే వదిలేయండి. ధరలు పెంచకపోతే మేము వేతనాలు పెంచమని అడగం కదా. అవే ధరలు ఉంటే 2019లో ఏ ధరలు అయితే ఉన్నాయో అదే ధరలు ఈ రోజు వరకు కూడా కొనసాగేటట్లయితే మిమ్మల్ని వేతనాలు పెంచాలని కూడా మేము అడగము. ఆ ధరలు పెంచుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా వేతనాలు పెంచమని అడుగుతున్నాము. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా మన మంత్రి గారికి? మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు కూడా ఎవరితో మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో అన్నది చూసుకొని కూడా ఒకసారి మాట్లాడండి. అంగన్వాడీలు కడుపు మండి వేతనాలు పెంచమంటున్నారు. ఈ ధరలతోటి మేము కడుపు నిండా భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అందువల్ల మా వేతనాలు పెంచండి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు అని చెప్తున్నారా? మీరు ఎస్మా జీవో తీసుకొని వచ్చారు. ఎస్మా జీవోనైతే 6 నెలల వరకు ఎస్మా జీవో తాలూకా కాలపరిమితి ఉన్నది అని అంటున్నారు. మీకు అసలు 6 నెలల వరకు మీ కాలపరిమితి ఉన్నదా? మీకు వచ్చే నెలతో మీ కాలపరిమితి కూడా అయిపోతుంది. ఎలక్షన్ కూడా వస్తుంది, మీ కాలపరిమితి కూడా అయిపోతుంది. మీ ఎస్మా జీవోని మేము ఖాతరు చేయము, మీ జీవో నెంబర్ 2ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. అందువల్ల అంగన్వాడీలు అయితే మాత్రం విధుల్లోకి వెళ్ళేది లేదు. మీరు కనీస వేతనం పెంచే వరకు కూడా అంగన్వాడీలు కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి.